ఇంతకు ముందు కూడా ఎరిక్ షమిడ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీద విమర్శలు కూడా చాలా వచ్చాయన్నమాట. రిమోట్ వర్క్ ప్లేస్ నుంచి వర్క్ చేయటం, హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేయటం, దీనివల్ల ఇండివిజువల్ మోరల్ దెబ్బతింటాం, ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ దెబ్బతింటాం, అండ్ కంపెనీ టర్న్ ఓవర్ దెబ్బతింటాం, కంపెనీ ప్రొడక్టివిటీ దెబ్బతింటాం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ గమనించాలి. లెర్నింగ్ బై ఆస్మోసిస్. ఒక ప్లేస్లో ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల వైబ్ కూడా మనకు అంటుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఏదైతే ఫ్లేవర్స్ ఉంటాయో, ఆ చుట్టుపక్కల ఐడియాస్ ఉంటాయో, థాట్స్ ఉంటాయో, ఇన్నోవేషన్స్ ఉంటాయో, ఇండైరెక్ట్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. అదే వర్క్ ప్లేస్లో లెర్నింగ్ బై ఆస్మోసిస్ అంటారు. వీటి మీద కూడా మనం బాగా దృష్టి పెట్టాలి. అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి ఆస్ట్రేలియాలో ఒక కొత్త రూల్ వచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్లు కూడా ఆపేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ యూకేలో కొన్ని కంపెనీస్, దాదాపు 200 కంపెనీస్ 4-day వర్క్ వీక్, అంటే వారంలో 4 రోజులు పనిచేస్తే చాలని చెప్పి కొన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట. దాంతోపాటు ఎక్కువగా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల, ఎక్కువగా బర్న్అవుట్ అయిపోవడం వల్ల రివెంజ్ క్విటింగ్, అంటే ఆ జాబ్ వదిలేసేసి ఇంకా కాదరా బాబు మాకు ఉద్యోగాలు వద్దు, మేము పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చుంటాం అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. జెన్ ఆల్ఫా విషయానికి వచ్చేసరికి, అంటే ఇప్పుడు కొత్త తరం, ఇప్పుడు పుడుతున్న పిల్లలు వచ్చే 20 సంవత్సరాల తర్వాత అసలు మేము పనికి వెళ్ళాం, మేము ఎందుకు జాబ్ చేయాలి, పూర్తి స్థాయిలో మాకు ఇష్టం వచ్చినట్టు మా ప్యాషన్తో మన లైఫ్ బతుకుతాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది తయారవుతారంట.